బీఆర్ఎస్ నాయకులు కార్మిక నేత కౌశిక హరి అన్నారు. ఎమ్మెల్యే చేపడుతున్న రోడ్డు వెడల్పు అభివృద్ధి ప్లానింగ్ పై మాకుందా? అసలు ఎప్పుడైనా అభివృద్ధిపై సమావేశం కానీ చర్చ కానీ జరిగిందా అని ప్రశ్నించారు. రోడ్డు వెడల్పు పేరుతో కార్మికుల కోటలను కూల్చిన తర్వాత అభివృద్ధి పనులు ఎంత నిధులు మంజూరు అయ్యాయని ఈ సందర్భంగా కౌశిక హరి మాట్లాడుతూ, సోదరులందరికీ నమస్కారం. రామగుండం పారిశ్రామిక ప్రాంతం గోదావరిఖనిలో గత 4 నెలలుగా ఒక అలజడి చెలరేగుతూ ఉంది. ఏదైతే గౌరవ మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే గారు గెలిచినప్పటికీ కూడా ఎక్కడైనా కానీ కూలగొట్టుడు అనే సాంప్రదాయం ఉన్నది, కానీ వాళ్ళు గెలిచి 8 నెలలు జరుగుతుంది, కానీ ఎక్కడ ఒక అభివృద్ధి కార్యక్రమం జరగలేదు, ఒక కొత్తది నిర్మాణం జరగలేదు ఇప్పటి వరకు. కానీ ప్రతి చోట పేద బడుగు బలహీన వర్గాలు ఉండే చోట వాళ్ళ మీద వీళ్ళ యొక్క అధికారంతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. దాంట్లోనే భాగంగా ఇవాళ గోదావరిఖని చౌరస్తా నుంచి 4 వైపులా కూడా వెడల్పు చేయాలనే ఒక సంకల్పం కొద్దీ, మరి వాళ్ళు ఏ ఆలోచన కొద్దీ మొదలుపెట్టినరా ఏమైందో తెలియదు. దీని వెనుక ఎవరైనా ప్రభుత్వ యంత్రాంగం ఉందా? ప్రభుత్వ యంత్రాంగం ద్వారా సలహాలు సంప్రదింపులు జరిగినాయా? ఎక్కడ మీటింగులు జరిగినాయి? మున్సిపల్ మీటింగులు జరిగినాయా? సింగరేణిల మీటింగులు జరిగినాయా? సింగరేణి డైరెక్టర్లతో జరిగిందా? ఏ స్థాయిలో వీళ్ళకు మీటింగులు జరిగినాయి? ఎక్కడ మినిట్స్లో వీళ్ళు రికార్డు చేసిండ్రు? ఈ గోదావరిఖనిల చౌరస్తా నుంచి 4 వైపులా రోడ్డు వెడల్పు చేయాలని చెప్పేసి 3 క్వార్టర్లను కూడా తొలగించాలని చెప్పేసి సడన్గా వీళ్ళు రోడ్డు మీద నిర్ణయం తీసుకున్నట్టుగా చేసి ఇవాళ ప్రజలను, కార్మికులను, ముఖ్యంగా సింగరేణి కార్మికులు వీళ్ళంతా కూడా దాదాపు 56 ఏళ్ళకెళ్ళి క్వార్టర్లలో నివాసం ఉంటా ఉన్నారు. వాళ్ళ తండ్రులు చేసిరు, వాళ్ళు చేసిరు, వాళ్ళ పిల్లలు చేస్తూ ఉన్నారు. ఒక భయానకమైన వాతావరణం సృష్టించి అవన్నీ కూడా కూలగొట్టాలని చెప్పేసి నిర్ణయాలు తీసుకుంటారు. దాని తర్వాత కార్మికులు ఉండే వాళ్ళందరూ కూడా వివిధ యూనియన్ పెద్దలను సంప్రదించారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళని కూడా సంప్రదించారు, అధికారులను, సింగరేణి అధికారులను సంప్రదించారు. కానీ వాళ్ళకి ఎక్కడ కూడా పరిష్కారం దొరకలేదు. మీరు ఏ విధమైనటువంటి నిర్మాణం చేపట్టదలుచుకున్నారు? దానికి ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి అనుమతులు ఉన్నాయి? మీ దగ్గర ఎటువంటి ప్రణాళిక ఉంది? ఎటువంటి రోడ్ మ్యాప్ ఉంది? సింగరేణి కూలగొడుతుంది అని చెప్తుంది, నాకు ఎమ్మెల్యే కూలగొట్టమన్నాడని ఒక దాంట్లో రిప్లై ఇచ్చిండు, ఒక దాంట్లో ప్రభుత్వం కూలగొట్టమన్నది అని ఒక దాంట్లో రిప్లై ఇచ్చిండు. మరి కూలగొట్టిన తర్వాత దీని నిర్మాణానికి నిధులు ఎవరిస్తారు? సింగరేణి ఇస్తుందా, లేకపోతే ప్రభుత్వం ఇస్తుందా, మున్సిపల్ ఇస్తుందా? అసలు మున్సిపల్లో దీనికి కూలగొట్టడానికి, ఈ కొత్త నిర్మాణాలు చేపట్టడానికి అనుమతులు ఉన్నాయా? అసలు ఏ విధమైనటువంటి నిర్మాణాలు మీరు చేపడతారు? ఈ నిర్మాణం ఇంత పెద్దగా ఎత్తున కూలగొట్టే క్రమంలో ఒకరంటారు షాపింగ్ సెంటర్లు కడతామంటారు, పెద్ద పెద్ద మాల్లు కడతామంటారు. పెద్ద పెద్ద మాల్లు కడితే వాళ్ళ లక్ష్మీనగర్లో వ్యాపారాలు నడవక 100 షట్టర్లు ఖాళీ ఉంటా ఉన్నాయి. అంటే మీరు ఎవరిని కార్పొరేటు వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నారో ఇక్కడ తీసుకొచ్చి మీరు పార్ట్నర్షిప్ ద్వారా అట్లాంటి నిర్మాణాలు చేపట్టి, పార్ట్నర్షిప్ ద్వారా పెద్ద పెద్ద అదేంటంటారు కళ్యాణ్ జ్యువెలర్సు, లేకపోతే పెద్ద పెద్ద చందన బ్రదర్స్ ఇట్లాంటి మాల్స్ తీసుకొస్తామని చెప్పి ప్రచారం చేస్తారు. దాంట్లో మీకు వాటాల కోసం చేస్తుంది, ఇంకా దేనికోసం చేస్తుంది? అట్లాంటి నిర్మాణాలు చేపట్టిన తర్వాత గోదావరిఖని వ్యాపారస్తుల పరిస్థితి ఏంటి? ఆ నిర్మాణాలు చేపట్టడానికి నిధులు ఎక్కడి? అంటే ఎమ్మెల్యేనా? అసలు ప్రభుత్వం అంటే ఎమ్మెల్యేనా? సింగరేణి కేంద్ర భాగస్వామ్యంలో నడుస్తుంది, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంలో నడుస్తుంది. దానికి ఒక విధి విధానాలు అంటూ ఏముండయా? ఇవాళ కలెక్టర్లో, జేసీలో, స్థానిక పాలనాధికారులు ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉండదా దీంట్లో అని? ఎక్కడ ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి పేపర్? ఇవాళ మొన్నటి రాత్రి వచ్చేసి అకస్మాత్తుగా అందరి ఇళ్ళల్లో కరెంట్ కట్ చేస్తుంది, భయభ్రాంతులకు గురి చేస్తుంది. కరెంటు కట్ చేసే ముందు మీకు ఏ విధమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్? కరెంటు కట్ చేయమని ఆ ఫోర్మెన్కి ఎవరు ఇచ్చారు? ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నాయా? దానికి వాళ్ళ పై అధికారి ఎవరు? ఏ విధమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేకుండా దానికి ఇక్కడ ఉన్నటువంటి గోదావరిఖని ఇన్స్పెక్టర్ గారు దానికి బందోబస్తు, వారికి ఏ విధమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి దాని మీద? ఇవన్నీ చూపెట్టమని మొన్న అడిగితే ఎవరు కూడా చూపెట్టే పరిస్థితి లేదు. ఆ జిఎం గారు ఆఫీస్కి రమ్మన్నారు, అక్కడికి పోతే ఆయన ఉండడు. నేను డైరెక్టర్ సిఎండి గారితో మాట్లాడినాం, లేదండి మేము రిస్టోర్ చేస్తాము అని చెప్పిండు. సాయంత్రం మాట్లాడితే కూడా చేస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఒక అంత పెద్ద అధికారి ఒక చిన్న చిన్న సమస్యలల్లో ఈ సింగరేణిని చిక్కుకునే విధంగా వ్యవహారం చేయడం ఇది బాగాలేదు. ముఖ్యంగా దీనికి అంతటి కూడా ఇవాళ ట్రేడ్ యూనియన్ చూస్తుంది. ఇక్కడ సింగరేణి కార్మికుల పరిస్థితి అంతా కూడా ట్రేడ్ యూనియన్ చూడాలి.
వాళ్ళను వెకేట్ చేపియాలన్నా మీకు ఉన్నటువంటి రైట్ను మేము కాదంటలేము. మీరు ఏం అభివృద్ధి చేస్తారో మాకు తెలియదు. అక్కడ ఎయిర్పోర్ట్ కడతానరా, లేకపోతే పెద్దది స్విమ్మింగ్ పూల్ కడతారా, మాకు సంబంధం లేదు. మీరు ఖాళీ చేయమన్నప్పుడు మేము ఖాళీ చేస్తాం. కానీ దానికి ఒక పద్ధతి, విధి విధానాలు ఉంటాయి. మీరు క్వార్టర్లు అలాట్ చేసినామంటారు, అలాట్ చేస్తామని చెప్తారు. ఏ విధమైన క్వార్టర్లు ఖాళీ మీకు ఫిక్స్ చూపెడతారు. దాంట్లో కనీసం పందులు కూడా ఉండడానికి వెనక ముందు చేస్తాయి పందులు కూడా. అట్లాంటి క్వార్టర్లు ఇచ్చి మీరు ఏ విధంగా పోనీ ఇదేమైనా యుద్ధ ప్రాతిపదిక చేపట్టాల్సిన ప్రాజెక్టా? ఇవాళ ఏదైనా ప్రాజెక్ట్ కడుతున్నామో, పవర్ ప్రాజెక్ట్ కడుతున్నామో, లేకపోతే ఇంకేమైనా ప్రాజెక్టులు కడతా ఉన్నాం, లేట్ కావడం వల్ల ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిపోతుంది అని నష్టం జరుగుతుంది అంటే మేము 100% సహకారం చేస్తుంటాం. ఈ మామూలు రోడ్ వేస్తా అని చెప్తావు, దానికి 3 క్వార్టర్లు కూడా కొడతావు, దానికి ఓ 4 నెలల సమయం వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది? వాళ్ళని కన్విన్స్ చేయండి. వాళ్ళ ట్రేడ్ యూనియన్లు ఈ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు ఎందుకు దీని నుంచి దూరంగా ఉంటున్నారో మాకైతే అర్థం కాలే. కానీ ఇవాళ గోదావరికని నడి చౌరస్తాలల్లా ఇవాళ డెంగ్యూ ఫీవర్, మలేరియా ఫీవర్ వచ్చే క్రమంలో కరెంటు కట్ చేయడం, అది కూడా బెదిరించి కట్ చేయడం అనేది చాలా శోచనీయం. దీనికి ఎవరు కూడా మాట్లాడకపోవడం నాకైతే విడ్డూరం అనిపిస్తుంది. ఏమన్నా అంటే వాడొకడు మాట్లాడుతూ ఉంటాడు, ఈ అభివృద్ధి నిరోధకులు. ఏంటిదా అభివృద్ధి నిరోధకులు? ఏం అభివృద్ధి చేస్తున్నావు అని దాన్ని నిరోధిస్తున్నాం మేము. తీసుకో, నేను ఎవరు వద్దంటాను? నువ్వు దానికి ఒక మీటింగ్ పెట్టి ఒకటి ఓపెన్ డిబేట్ పెట్టండి. మీరు ఏం చేద్దాం అనుకుంటారు, మీ దగ్గర ఏమేమి అనుమతులు ఉన్నాయి, మీ దగ్గర ఏం శాంక్షన్స్ ఉన్నాయి, ఎంత ఫండ్ అలోకేట్ చేస్తారు, దాని ప్లాన్స్ ఏమేమి ఉన్నాయి చెప్పరా? మీరు చెప్పాల్సిన బాధ్యత, ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి అధికారులా, లేకపోతే మిగతా అందరి మీద ఉండాల్సిన బాధ్యత ఉందా లేదా? పోనీ దీన్ని ఎదుర్కోవడానికి ఏ ఒక్క లీడర్, నాయకుడు కూడా ముందుకు వచ్చి మాట్లాడకపోవడం ఏంటి? మేము ఖాళీ చేయమని వాళ్ళు కూడా చెప్తలేరు. అడుగుతారు ఫస్ట్ ఎవరైనా కానీ, మాకు ఉండాలనే కోరుకుంటాం. ఆ క్రమంలో చట్టం ఉన్న వైపు మెల్లమెల్లగా వాళ్ళు కూడా మార్చుకోవాల్సి వస్తుంది. మేము ఖాళీ చేసుకోవాలనే పరిస్థితికి వస్తారు. కానీ ఇంత భయభ్రాంతులకు గురి చేసి చేయడం అయితే పూర్తిగా ఇది చట్టవిరుద్ధం. ఇది